అదే సార్ మీ వర్క్లో సిన్సియారిటీ ఉన్నప్పుడు అంతే ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా వస్తుంది, అంతే అది జనాలు రీచ్ అవుతుంది కూడా. అంతే రాజు. సో ఈ మెయిన్ లీడ్స్ ఉండేనా ఇంక సినిమాలు ఇంకేమైనా ఉంటాయా? ఇప్పుడు ఈ సినిమాలో యుద్ధం విలేజ్కి తిరుపతి కంటే యాంటగనిస్ట్ ఉన్నారో ఆయన పేరు, అతని పేరు తిరుపతి. ఆయనకి విలేజ్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ విలేజ్కి ఆయన ఆ వారు జరుగుతున్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయనకు శత్రువులే. వీళ్ళిద్దరిని సెట్ చేయడానికి వచ్చిన నాగసాధి ఈ అమ్మాయి. సో ఈ ముగ్గురు మధ్య జరిగే వార్ లాంటిది అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే మిస్టిక్ చామ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ టు పుట్ ఇన్ రైట్ అంటే ఎలాంటి జానర్ అంటే ఇదొక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. మెయిన్ లీడ్ రెండే ఉంటాయి. షీ ఈజ్ ద రిప్రజెంటేటివ్ విలేజ్. కరెక్ట్. అది హెబ్బా ఉంటుంది, హెబ్బా పటేల్ ఉంటుంది, మిగతా క్యారెక్టర్స్. హెబ్బా పటేల్ అంటే మీరు పార్ట్ 1 చూసారో లేదో తెలియదు. పార్ట్ 1లో ఈ వశిష్ఠ క్యారెక్టర్ హెబ్బా పటేల్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. అవును. సో ఆ ఎండ్లో ఏం జరిగిందో ఆ తర్వాత ఎక్స్టెన్షన్లో మళ్ళీ హెబ్బా వస్తుంది. హెబ్బా ఉంది, హెబ్బా సాలిడ్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ గూస్ బంప్స్ ఇలాంటి పదాలు ఎక్కువసార్లు వినాల్సి వస్తుంది సినిమాలో. ఎక్కువసార్లు అంటే ఎక్కువసార్లు థియేటర్లో పూనకాలు తెప్పిస్తారు. అంతంత మాటలు ఏమో తెలియదు, నేను కోరుకుంటున్నా వస్తే మంచిది. సరైన సీను మీరు ఉంది కానీ ఇప్పుడు ఎట్లా ఉందండి సార్, ఇప్పుడు మనం మాట్లాడద్దు సినిమా, నేనైతే అట్లా సినిమా మాట్లాడుతుంది అని ఏదో పెద్ద కాన్ఫిడెంట్ అట్లా అని కాదు, కానీ నాకేమనిపించింది అంటే ఎందుకో ఏదో చాలా సంతృప్తిగా ఉంది ఈ జర్నీ. ఇప్పుడు మీరు పేపర్ మీద ఏదైతే బలంగా రాస్తారో దానికి సరిపడా నటులు ఉండి వాడు బలంగా చెప్తే, దాన్ని బలంగా చిత్రీకరిస్తే, దానికి బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే ఖచ్చితంగా పూనకాలు వస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మీకు చెప్పాలి, అజనీష్ గారు ఇది సినిమాలో పాటలు లేవు బిగినింగ్లో. ఇనిషియల్గా మేము అనుకున్నప్పుడు సాంగ్స్ వద్దు, ఏదైనా ఉంటే థీమ్ ఉండాలి, ఏ సాంగ్స్ వద్దు. సాంగ్స్ ఎలాగ మళ్ళీ పక్కన చేస్తాం కదా మన కమర్షియల్ సినిమాలో, జ్వాలారెడ్డిలు వానపాటలు అన్నీ వస్తుంటాయి అక్కడ. ఇలా సాంగ్స్ వద్దు, ఓన్లీ ఆర్ఆర్తో వెళ్దాం అనుకున్నప్పుడు ఆయనతో వెళ్ళాము. ఆయన ఎలాంటి పర్సన్ అంటే అండి, మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్లో రీసెంట్ టైమ్స్లో నేను కలిసిన అద్భుతమైన వ్యక్తులు ఆయన. ఒక ఆయన మనం ఓకే చేసిన తర్వాత కూడా మనకు పంపించేసి మళ్ళీ వర్క్ చేసి ఇంకో వర్షన్ పంపిస్తుంటాడు ఆయన. అవును, ఆయన దాని వర్క్ కనిపించింది అసలు. అది 3rd వర్షన్ 4th వర్షన్ అండి. పంపిస్తారు, మీరు చేసుకోండి మిక్సింగ్ అంటాడు. సార్ ఇంకొకటి ఉంది, నేను ఏదో చేశానని మళ్ళీ పంపించేస్తాడు. అరే ఏంటి అసలు, మామూలుగా డైరెక్టర్ ఓకే అన్న తర్వాత ఏంటి అయిపోయింది పని అయిపోయింది మూసేయండి అన్న మైండ్ సెట్తో ఉండేవాళ్ళని చూశాను నేను. అలాంటిది ఆయన పంపిస్తూనే ఉంటారు. నిన్న మధ్యాహ్నం కూడా ఏదో లైవ్ పెడుతున్నారు, కర్ణాటకలో ఉన్నటువంటి లోకల్ పాపులర్ ఫోక్లోర్స్ ఎక్స్ప్లోర్ చేసే సింగర్స్ని తీసుకొచ్చి అది మేము వీడియో బయటికి పంపబోతున్నాం. వాళ్ళందరితో కూర్చొని సార్ చిన్న బిట్టే కదా సార్, చిన్న బిట్టే అనొద్దు సార్, ఆ ఒక్క చిన్న బిట్టే మనకి ఎంత హెల్ప్ అవుతుందో అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిపించేసి టైం వేస్ట్ చేసుకుంటూ ఆయన దగ్గర కూర్చొని రికార్డింగ్ చేస్తున్నారు. నేను టెక్నీషియన్ సార్, ఈజ్ అ రియల్ టెక్నీషియన్. ఆయన మ్యూజిషియన్, ఆయన మ్యాజికే వేరే రకంగా ఉంటుంది ఈ సినిమాలో.